హలో అండి, వెల్కమ్ టు ఛానల్. ఏపీలో ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చేసాయన్నమాట. ఇవాళ ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఆరా మస్తాన్ సర్వే, ఇందులో వైఎస్ఆర్సీపీకి 94 నుంచి 104 స్థానాలు వస్తాయని చెప్పారు. తెలుగుదేశం కూటమికి 71 నుంచి 81 స్థానాలు వస్తాయని అయితే ఈ ఆరా మస్తాన్ సర్వేలో అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ 2024 ఆత్మసాక్షి సర్వేలో వైఎస్ఆర్సీపీకి 98 నుంచి 116 స్థానాలు వస్తాయని చెప్పారు. అదేవిధంగా టీడీపీ కూటమికి 59 నుంచి 77 స్థానాలు వస్తాయని చెప్పారనమాట. అదేవిధంగా మనము మరో సర్వే చూద్దాము. చాణక్య సర్వే, ఇందులో వైఎస్ఆర్సీపీకి 110 స్థానాలు నుంచి 120 స్థానాలు వస్తాయని చెప్పారు. టీడీపీ కూటమికి 55 నుంచి 65 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం మరో సర్వే చూసినట్లయితే రేస్ సర్వే అనమాట ఇది. ఇందులో అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీకి 117 నుంచి 128 స్థానాలు వస్తాయని చెప్పారు. అదేవిధంగా టీడీపీకి 48 నుంచి 58 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఈ రేస్ సర్వేలో అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ 4 సర్వేలు చూసినట్లయితే మనము ఆరా సర్వే, ఆరా మస్తాన్ సర్వే, ఆత్మసాక్షి సర్వే, చాణక్య సర్వే, రేస్ సర్వే, ఈ 4 సర్వేలు ఇంకా కొన్ని సర్వేలు ఉన్నాయి. ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా అని చెప్పలేం, కానీ వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వస్తుందని, గెలుస్తుందని వాళ్ళైతే చెప్పారు. అది అనుకూలమని అనకూడదు. వైఎస్ఆర్సీపీ వస్తుందని ఈ 4 సర్వేలు అయితే చెప్పడం జరిగింది. ఆరా మస్తాన్ సర్వే, ఆత్మసాక్షి సర్వే, చాణక్య సర్వే, రేస్ సర్వే, ఇంకా కొన్ని ఉన్నాయి పేర్లు. ఆ సర్వేలన్నీ మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారు అని ఈ 4 సర్వేలు చెప్పడం జరిగింది. ఈ 4లో మనకు ఆరా మస్తాన్ సర్వే అనేది సంచలనం అన్నమాట. గత ఎన్నికలు 2019లో కూడా ఆరా మస్తాన్ సర్వే ఇచ్చిన సర్వేలు ఎగ్జాక్ట్గా మనకు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. ఆరా మస్తాన్ సర్వే చెప్పినట్లే జరిగిందనమాట. అదేవిధంగా తెలంగాణ ఎలక్షన్స్లో కూడా ఆరా మస్తాన్ సర్వే చెప్పిన విధంగా కాంగ్రెస్ అయితే అధికారంలోకి వచ్చింది, ఆరా మస్తాన్ సర్వే చెప్పిన విధంగా. కాబట్టి ఇప్పుడు 2024 ఏపీలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా ఆరా మస్తాన్ సర్వే చెప్పిన విధంగా వైఎస్ఆర్సీపీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుందా రాదా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఇదే సర్వేలో మనకు ఇట్లా సంచలన సర్వే, ఇంకో సర్వే ఇక్కడ చేశారనమాట. అది కేకే సర్వే అనమాట. కేకే సర్వే ఇప్పుడు ప్రజెంట్ 2024 తెలుగుదేశానికి ఇప్పుడు మనము ప్రజలకు ఎలా ఉందంటే పరిస్థితి, ఆరా మస్తాన్ సర్వే ప్రకారంగా వైఎస్ఆర్సీపీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుందా అని అనుకోవాలా, లేదా అటువంటిదే ఇంకో సంచలన సర్వే ఉంది కదా కేకే సర్వే. కేకే సర్వే వాళ్ళు ఇచ్చిన విధంగా 2019లో వైఎస్ఆర్సీపీకి అధికారంలోకి భారీ మెజారిటీతో వస్తారు అని కేకే సర్వే వాళ్ళు కూడా 2019లో చెప్పారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి అయితే వచ్చిందనమాట. కాబట్టి ఇక్కడ కేకే సర్వే ఇప్పుడు తెలుగుదేశం వస్తుందని కేకే సర్వే, తెలుగుదేశం కూటమికి సర్వే అనుకూలంగా ఉందన్నమాట. తెలుగుదేశానికి ప్లస్ జనసేన ఈ 2 కూటమికి 161 స్థానాలు వస్తాయని కేకే సర్వేలో చెప్పారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి కేవలం 14 సీట్లు అసెంబ్లీ సీట్లకే పరిమితం అవుతుందని చెప్పారు. ఇందులో మొత్తం ఈ విధంగా చెప్పారనమాట. ఈ కూటమి తెలుగుదేశము, బీజేపీ, జనసేన ఈ 3 కలిపి 161 స్థానాలు గెలుచుకుంటాయి. అందులో బీజేపీ 7 స్థానాలు, జనసేన 21 స్థానాలు, 21 స్థానాలు పోటీ చేశారు జనసేన, 21కి 21 గెలుస్తారని ఈ సర్వేలు అయితే ఇచ్చారు. తెలుగుదేశం 143 స్థానాలకు గాను 133 స్థానాలు గెలుస్తుందని ఈ సర్వేలు అయితే చెప్పడం జరిగింది. కేకే సర్వే ప్రెస్ మీట్లు అన్నీ చూసి ఉంటారు, ఎక్కడ చూసినా ఇంటర్వ్యూలు ఇచ్చారు కేకే సీఈఓ. ఇది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలామంది. ఇప్పుడు కేకే సర్వే నమ్మాలా, ఆరా మస్తాన్ సర్వే నమ్మాలా అనేది అర్థం కాని పరిస్థితి. అందులో కేకే సర్వే ఎలా ఇచ్చారంటే సింగిల్ డిజిట్ నెంబర్ ఇచ్చారనమాట. అంటే ఎవరైనా ఎట్లా ఇస్తారు, 120 నుంచి 130 వస్తాయి, 140 నుంచి 150 ఇస్తారు, ఇట్లా లేదు. ఒకటేసారి డైరెక్ట్ నెంబర్ చెప్పేశారు, సింగిల్ నెంబరు. ఇది కూడా అందరి సర్వేల కంటే ఈ సర్వే కొద్దిగా వాళ్ళు కొంచెం సాహసించి ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూలో చూశాను నేను, ఏం చెప్పారంటే ఈ సర్వే నిజం కాకుంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఇక నుంచి మేము సర్వేలు ఆపేస్తాము, సర్వేలే చేయము అని అయితే వాళ్ళైతే చెప్తున్నారన్నమాట, కేకేకి సంబంధించిన సీఈఓ. అదేవిధంగా మనము మరికొన్ని సర్వేలు అయితే చూద్దాము. 2024 ఎగ్జిట్ పోల్స్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చాణక్య స్ట్రాటజీస్ ఈ సర్వేలో తెలుగుదేశానికి 114 నుంచి 125 స్థానాలు, వైకాపాకు
39 నుంచి 49 స్థానాలని చెప్పారు. అదేవిధంగా రైస్ సర్వే అనమాట. ఇందులో ఎగ్జిట్ పోల్స్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తెలుగుదేశానికి 122 స్థానాలు, వైకాపాకు 48 నుంచి 60 స్థానాలని చెప్పారు. ఇతరులు 1 స్థానం అని ఇచ్చారు. రైస్ సర్వే ఇది. ఇకపోతే పయనీర్ సర్వే ఎగ్జిట్ పోల్స్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2024 తెదేపా కూటమికి 144 స్థానాలని చెప్పారు. వైకాపాకు 31 స్థానాలని చెప్పారు. అదేవిధంగా మరో సర్వే జనగలం సర్వే అనమాట. ఇందులో ఎగ్జిట్ పోల్స్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2024 తెలుగుదేశం కూటమికి 104 నుంచి 118 స్థానాలని చెప్పారు. వైఎస్ఆర్సీపీకి 44 స్థానాల నుంచి 57 స్థానాలని వీళ్ళు ఇచ్చిన సర్వేలు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మరో సర్వే చూద్దాము. 2024 ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పీపుల్స్ పల్స్. ఇందులో తెలుగుదేశం కూటమికి 95 నుంచి 110 అని చెప్పారు. వైఎస్ఆర్సీపీకి 45 నుంచి 60 స్థానాలు అని చెప్పారు. జనసేనకు 14 నుంచి 20 అన్నారు. దాంట్లోనే అదేవిధంగా బీజేపీకి 2 నుంచి 5 స్థానాలు అని చెప్పారు. దీన్ని బట్టి చూసి ఈ సర్వేలు అన్నింటిలో కూడా మనకు ఆరా మస్తాన్ సర్వే, అదేవిధంగా కేకే సర్వే, ఈ 2 సర్వేలను పోల్చి చూసినట్లయితే ఈ 2 సర్వేలు 2019లో వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్పారు. కానీ ఇప్పుడు కేకే సర్వే 2019కి భిన్నంగా తెలుగుదేశం కూటమి వస్తుందని కేకే సర్వే వాళ్ళు చెప్తున్నారు. ఆరా మస్తాన్ సర్వే అయితే ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నారు. 2019లో ఏ విధంగా వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్పారు ఆరా మస్తాన్ సర్వే, ఇప్పుడు కూడా 2024లో కూడా వైఎస్ఆర్సీపీ వస్తుందని ఆరా మస్తాన్ సర్వే చెప్తున్నారు. మీరు ఏ సర్వే నిజమవుతుంది అనుకుంటున్నారు? ఆరా మస్తాన్ సర్వేనా లేక కేకే సర్వేనా? కామెంట్ రూపంలో తెలియజేయగలరు. వీడియోకి లైక్ చేయండి. మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.